ఒక గదిలోకి కొందరు అడుగు పెట్టగానే ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా అందరి దృష్టి వాళ్ల వైపే ఎందుకు వెళ్తుందో మీరెప్పుడైనా గమనించారా? ఖచ్చితంగా గమనించే ఉంటాం. వాళ్ళు కనీసం ఎవరినీ పలకరించరు కూడా, కాని వాళ్లలో ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది. అదే గదా! దాన్నే మనం సాధారణంగా చరిస్మా అని పిలిచి వదిలేస్తాం. అవును. కానీ ఆ నిశ్శబ్దంలో అంటే ఆ మొదటి 10 సెకండ్లలోనే చాలా పెద్ద మానసిక జీవశాస్త్రపరమైన ప్రాసెస్ జరుగుతుందట. నిజమే. మనం నోరు తెరవడానికి ముందే మన శరీరం చాలా విషయాలు మాట్లాడేస్తుంది. సో ఈరోజు మన డీప్ డైవ్లో లీల్ లోన్స్ రాసిన హౌ టు టాక్ టు ఎనీవన్ అనే అద్భుతమైన పుస్తకం ఆధారంగా ఈ కమ్యూనికేషన్ సైకాలజీ వెనుక ఉన్న ఆ అదృశ్య తీగలను లాగబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. మనుషులు అసలు ఎలా కనెక్ట్ అవుతారు, ఆకర్షణ వెనక ఉన్న సైకాలజీ ఏమిటి అనేది పూర్తిగా అర్థం చేసుకుందాం. అసలు మనం నోరు తెరవకముందే మెదడు ఎందుకు ఎదుటివారిని అంత వేగంగా అంచనా వేస్తుంది? ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన పాయింట్. ఇది ఎలా సాధ్యమంటారు? ఏంటంటే అది మానవ పరిణామ క్రమంలో లక్షల సంవత్సరాలుగా డెవలప్ అయిన ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్. అంటే మనుగడ సాగించే లక్షణం అన్నమాట. సర్వైవల్ ఇన్స్టింక్టా? అంటే అడవుల్లో ఉన్నప్పుడు నుంచి వచ్చిందంటారా? అవునవును. అడవుల్లో ఉన్నప్పుడు ఒక కొత్త వ్యక్తి లేదా జంతువు ఎదురుపడితే వీరు మిత్రులా లేక శత్రుములా అని ఆలోచించడానికి మెదడుకు ఎక్కువ సమయం ఉండదు కదా. కరెక్ట్. క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఆ లక్షణమే ఇప్పటికీ మన మెదడులోని అమిగ్డాలాలో నిక్షిప్తమైంది. ఒక వ్యక్తి మాట్లాడకముందే కేవలం వాళ్ల బాడీ లాంగ్వేజ్ ద్వారా వారు ఎలాంటివారో మన ఉపచేతన మనసు అంచనా వేసేస్తుంది. అబ్బా! అంటే ఎన్క్లోజ్డ్ స్పేస్లో ఉన్నప్పుడు మన మెదడు ఒక రాడార్ లాగా పనిచేస్తూ ప్రమాదాలను పసిగొడుతుందన్నమాట. కరెక్ట్. దీనికి బెస్ట్ ఉదాహరణ ప్రసిద్ధ క్యారికేచర్ ఆర్టిస్ట్ రాబర్ట్ గ్రాస్మన్. ఆయన కేవలం వ్యక్తుల ముఖాలను చూసి బొమ్మలు గీయరు. మరెలాగిస్తారు? వాళ్ల భంగిమలు, వాళ్ల నిలబడే తీరు, వాళ్ల కదలికలను నిశితంగా గమనించి వాళ్ల అసలు వ్యక్తిత్వాన్ని కాగితం మీద పెడతారు. ఆయన ఉద్దేశంలో మన శరీరం మనం ఎవరనేది నిరంతరం అరిచి చెబుతుంటుంది. వావ్! కానీ ప్రతి కొత్త వ్యక్తిని ఒక ముప్పుగా చూడటమనేది ఆధునిక సమాజంలో కొంచెం ఇబ్బందే కదా. ఈ లక్షణాన్ని మనం కమ్యూనికేషన్లో పాజిటివ్గా ఎలా వాడుకోవచ్చు? ఇక్కడే ఈ పుస్తకంలో ప్రస్తావించిన ఇన్నర్ ఇన్ఫాంట్ అంటే అంతర్గత శిశువు అనే అద్భుతమైన భావన వస్తుంది. ఇన్నర్ ఇన్ఫాంటా? అంటే ప్రతి మనిషి లోపల ఒక చిన్న పిల్లాడుంటాడనా? అవును. బయటకు ఎంత గంభీరంగా కనిపించినా సరే మానసికంగా ఒక చిన్న పిల్లాడుంటాడు. మనం ఎవరైనా కొత్తగా కలిసినప్పుడు ఆ లోపలి శిశువుకు ఒక భయం ఉంటుంది. ఎలాంటి భయం? రిజెక్షన్ ఎక్కడ ఎదురవుతుందో అనా? ఎగ్జాక్ట్లీ. ఉపచేతనంగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా, నేనిక్కడ సురక్షితమేనా, నువ్వు నన్ను అంగీకరిస్తావా అని అడుగుతుంటాడు. అర్థమవుతోంది. ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ ద్వారానే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ శిశువుకు భద్రత కల్పించడమే చరిష్మా అంటే. అరే, ఇది చాలా లోతైన పాయింట్. అంటే మనం కాన్ఫిడెంట్గా ఉన్నామని చూపించుకోవడం కంటే ఎదుటివారికి సేఫ్ ఫీలింగ్ ఇవ్వడం ముఖ్యమన్నమాట. కరెక్ట్. అందుకే కోర్టుల్లో విచారణ సమయంలో న్యాయవాదులు కేవలం జ్యూరీ లేదా సాక్షుల మాటలనే కాదు, వాళ్ల చేతులను కూడా గమనిస్తారు. ఓహో, చేతులను బట్టి వాళ్ల మైండ్ సెట్ ఎలా తెలుస్తుంది? ఒకరు అరచేతులు తెరిచి ఉంచితే వారు ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారని, ఆ లోపలి శిశువు సురక్షితంగా భావిస్తున్నాడని అర్థం. మరి చేతులు ముడుచుకునుంటే? అదే, పిడికిలి బిగించి లేదా చేతులు ముడుచుకునుంటే వాళ్లు భయపడుతున్నారని లేదా డిఫెన్సివ్గా ఉన్నారని అర్థం. ఈ బాడీ లాంగ్వేజ్లోనే రచయిత్రి లిమిట్ ది ఫిడ్జెట్ అంటే కదలికలు తగ్గించటం గురించి కూడా చెప్పారు కదా. నాకొక డౌట్ ఇక్కడ. అడగండి. ఎవరైనా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు లేదా కొత్తవాళ్లను కలిసినప్పుడు ఆందోళన వల్ల సహజంగానే చేతులు నలుపుకోవడం లేదా ముఖం తుడుచుకోవడం చేస్తారు. అవును, చాలా కామన్ అది. అంత మాత్రాన వాళ్లు అబద్ధం చెబుతున్నట్లు ఎదుటివారికి ఎందుకు అనిపిస్తుంది? దీని వెనుక ఏదైనా బయలాజికల్ కారణముందా? చాలా స్పష్టమైన కారణముంది. మనుషులు అబద్ధం చెబుతున్నప్పుడు లేదా తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పుడు వాళ్ల నాడీ వ్యవస్థ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది కదా. కరెక్ట్. అప్పుడు ముఖంలోని మరియు చర్మంలోని చిన్న చిన్న రక్తనాళాల్లోకి వేగంగా రక్తం ప్రవహిస్తుంది. దీనివల్ల చర్మంలో ఒక రకమైన జిలా లేదా సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఓహో, అందుకే మనకు తెలియకుండానే ముఖం తుడుచుకోవటం, ముక్కు గొక్కుకోవటం, చెవులు పట్టుకోవటం లాంటివి చేస్తామన్నమాట. అవునవును. ఎదుటివారి మెదడు దీన్ని లక్షల ఏళ్లుగా గమనిస్తూ వస్తోంది కాబట్టి ఆ కదలికలు చూడగానే వీళ్ళేదో దాస్తున్నారు అన్న సిగ్నల్ను పంపుతుంది. అబ్బా, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో!
దీనికి ఒక మంచి హిస్టారికల్ ఎగ్జాంపుల్ కూడా బుక్లో ఉంది కదా? అవును, 1960లో జరిగిన నిక్సన్ మరియు కెనడీల ప్రసిద్ధ టీవీ డిబేట్ దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆ డిబేట్లో ఏం జరిగింది? నిక్సన్ విషయానికొస్తే ఆయన జవాబులు అద్భుతంగా ఉన్నప్పటికీ పదే పదే ముఖం మీద చెమట తుడుచుకోవడం వల్ల టీవీ చూస్తున్న ప్రజల ఉపచేతనలో ఆయన నిజాయితీగా లేడు అనే ముద్ర పడిపోయింది. పాపం, కేవలం ఆ టెన్షన్ కదలికల వల్ల ఆయన క్రెడిబిలిటీ దెబ్బతిన్నదనమాట. మరి కెన్నడీ పరిస్థితేంటి? మరోవైపు కెన్నడీ ఎక్కడా అనవసరమైన కదలికలు లేకుండా స్థిరంగా ఉండటం వల్ల ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఇదొక పెద్ద కనువిప్పు. అంటే కేవలం మన కదలికలను అదుపులో ఉంచుకుంటే మనమీద ఇతరులకు నమ్మకం పెరుగుతుందన్నమాట. ఖచ్చితంగా. అయితే శరీరాన్ని విగ్రహంలా కదలకుండా ఉంచితే భయపెట్టినట్లుంటుంది గదా. ఆ డిఫెన్స్ మెకానిజంను బ్రేక్ చేయడానికి ఒక వెచ్చదనం కావాలి. ఆ వెచ్చదనం ఎక్కడ్నుంచి వస్తుందనుకుంటున్నారు? బహుశా ముఖ కవళికలు, ముఖ్యంగా చిరునవ్వు ఇక్కడ ఆ పాత్ర పోషిస్తుందనుకుంటా. కాని పాతకాలపు పుస్తకాల్లో చదివినట్లుగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనే ఫార్ములా ఇప్పుడెందుకు పనిచేయట్లేదు? ఎందుకంటే 1930ల నాటి డేల్ కార్నెగీ కాలం నాటి చూడగానే వెంటనే నవ్వే పద్ధతి నేటి ఆధునిక ప్రపంచంలో కృత్రిమంగా కనిపిస్తోంది. అంటే కార్పొరేట్ వాతావరణంలో అది సెట్ అవ్వదంటారా? అవును. ఎవరైనా కంటపడగానే ఆటోమేటిక్గా ఒక రోబోలాగా నవ్వేస్తే ఆ నవ్వుకు విలువ ఉండదు. అదొక మాస్ట్ లాగా, సేల్స్ పర్సన్ వాడే ట్రిక్లాగా అనిపిస్తోంది. నిజమే. దీన్నే మనం ప్లాస్టిక్ స్మైల్ అని కూడా అంటాం కదా. మరి ఆకర్షణీయంగా ఉంటారంటే ఎలా నవ్వాలి? దానికి బదులుగా ఈ పుస్తకంలో ద ఫ్లడింగ్ స్మైల్ అనే టెక్నిక్ గురించి చెప్పారు. ఫ్లడింగ్ స్మైల్ అంటే ఏంటి? ఎవరినైనా చూసిన వెంటనే నవ్వకుండా కేవలం ఒక సెకను ఆగి వాళ్ళని పూర్తిగా గమనించి వాళ్ల ముఖాన్ని మెదడులో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా ముఖం నిండా నవ్వడం. ఒక్క నిమిషం ఆలోచిస్తే నవ్వడానికి ముందు అలా ఉద్దేశపూర్వకంగా ఆగి ఆ తర్వాత నవ్వడమనేది అవతలి వ్యక్తిని మ్యానిపులేట్ చేయడానికి ఆడుతున్న నాటకంలాగా అనిపించదా? లేదు, ఇది నాటకం కాదు. ఇది మనం ఎదుటివారికి ఇచ్చే అటెన్షన్, అంటే వాళ్లమీద చూపిస్తున్న శ్రద్ధ. ఓహో, ఆ ఒక్క సెకండ్ గ్యాప్ అనేది అంత పవర్ఫుల్లా? ఖచ్చితంగా. ఆ గ్యాప్ అనేది ఎదుటి వ్యక్తి అస్తిత్వాన్ని మనం గుర్తిస్తున్నాం, వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇస్తున్నాం అని చెప్పడానికి ఒక సంకేతం. మన మెదడు దాన్ని చాలా పాజిటివ్గా స్వీకరిస్తుంది. అరే, ఇలా కూడా ఆలోచించొచ్చా? వ్యాపార రంగంలో మహిళలపై జరిగిన ఒక సుదీర్ఘమైన అధ్యయనంలో కూడా ఇదే తేలింది. వెంటనే ప్లాస్టిక్ స్మైల్ ఇచ్చే మహిళల కంటే నెమ్మదిగా ఆలోచించి నవ్వే మహిళలకు కార్పొరేట్ ప్రపంచంలో ఎక్కువ విశ్వసనీయత ఉందని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇక్కడే ది ఎక్స్క్లూజివ్ స్మైల్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది కదా. అవును. ఒక గదిలో 10 మందున్నప్పుడు ఒకే రకమైన నవ్వును అందరికీ కాపీ పేస్ట్ చేసినట్లు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళని స్ట్రోబ్ మ్యాన్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అలా ఎవ్వరికీ ఒకే నవ్వు నవ్వకూడదు. ఒక బార్డ్ల జరిగిన అధ్యయనం గురించి చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక వ్యక్తి అందరికీ ఒకేలా నవ్వినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. మరి ఎప్పుడు పట్టించుకున్నారు? ఒక్కొక్కరికి వాళ్ల ప్రత్యేకతను బట్టి వేర్వేరు రకాలుగా నవ్వినప్పుడు ఏకంగా 60% మంది ఆకర్షితులయ్యారు. అసలు నవ్వని వ్యక్తుల దగ్గరికి కేవలం 20% మందే వెళ్లారు. చూశారా నవ్వు ఎంత ముఖ్యమో? ఆ నవ్వులో ఒక ఎక్స్క్లూజివిటీ, అంటే ప్రత్యేకత ఉండటం అంత ముఖ్యం. నిజంగానే అద్భుతమైన అబ్జర్వేషన్ ఇది. అయితే ఆ ప్రత్యేకతను మనం కంటిచూపు ద్వారా మాత్రమే సాధించగలం. నవ్వుతో ఆకర్షించిన తర్వాత ఆ బంధాన్ని కంటిచూపు ఎలా బలపరుస్తుంది అనేదిక్కడ అత్యంత కీలకం. కంటిచూపు గురించి ఈ పుస్తకంలో స్టిక్కీ ఐస్ అనే ఒక పదాన్ని వాడారు కదా, వినడానికి చాలా కొత్తగా ఉంది. అవును, స్టిక్కీ ఐస్ అంటే కంటిచూపును ఒక జిగురులాగా భావించటం. స్టిక్కీ ఐస్ అంటే అవతలి వ్యక్తి మాట పూర్తయిన తర్వాత కూడా కంటిచూపును వెంటనే పక్కకి తిప్పుకోకుండా నెమ్మదిగా జిగురు లాగుతున్నట్లుగా తీయడం కదా. అవునవును, సరిగ్గా చెప్పారు. కాని అలా మాట పూర్తయినా చూస్తూనే ఉంటే వాళ్ళు ఏమైనా అబ్స్ట్రాక్ట్ థింకర్ అని లేదా మేధావి అని ఎలా నిరూపిస్తుంది? కొంచెం విచిత్రంగా లేదో? ఎందుకంటే మన కళ్ళు మన మెదడులోని ఆలోచనా ప్రక్రియకు కిటికీలలాంటివి. మాటలో ఆగిపోయిన తర్వాత కూడా మీరు వాళ్ల కళ్లలోకి చూస్తూ ఉంటే మీరు కేవలం వాళ్ల పదాలను మాత్రమే వినట్లేదని అర్థం. మరి ఏం చేస్తున్నట్లు? ఆ పదాల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, భావోద్వేగాలను మీ మెదడు ప్రాసెస్ చేస్తోందని దానర్థం. ఇది చాలా పెద్ద కాగ్నిటివ్ లోడ్తో కూడిన పని. అర్థమైంది. అలా లోతుగా విశ్లేషించే వాళ్లను సమాజం ఆటోమేటిక్గా మేధావులుగా గుర్తిస్తుందన్నమాట. కరెక్ట్.
ఇది ఎదుటివారి ఆలోచనలకు గొప్ప గౌరవాన్ని ఇచ్చినట్లవుతుంది. అయితే ఇక్కడొక చిన్న ప్రమాదం కూడా ఉంది. ఏంటా ప్రమాదం? పురుషుల మధ్య ఉండే కంటిచూపు నియమాల గురించేనా? అవును. ఇద్దరు మగవాళ్లు అలా ఒకరి కళ్లలోకి ఒకరు తీవ్రంగా చూసుకుంటే దాన్ని బెదిరింపుగా లేదా ఆధిపత్యపోరుగా భావించే ప్రమాదముంది. ఇది కేవలం కోతి జాతుల నుండి అంటే ప్రైమేట్స్ నుంచి మనకు వచ్చిన లక్షణమేనా? పూర్తిగా ప్రైమేట్ పరిణామక్రమమే. మగ జంతువుల మధ్య తీవ్రమైన కంటిచూపు ఎప్పుడూ పవర్ డైనమిక్స్కు సంబంధించినది. ఓహో. అందుకే పురుషులు ఇతర పురుషులతో మాట్లాడేటప్పుడు ఈ కంటిచూపు తీవ్రతను కొంచెం తగ్గించాలి. లేకపోతే మెదడులోని అమిగ్డాలా దాన్ని శత్రుత్వంగా డీకోడ్ చేస్తుంది. అంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరి వేరే వాళ్లతో అంటే రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లతో ఎలా ఉండాలి? వ్యతిరేక లింగ వ్యక్తులతో లేదా మనకు ఆసక్తి ఉన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఇదే కంటిచూపు అద్భుతాలు చేస్తుంది. దీన్నే ఎపాక్సీ ఐస్ అంటారు. ఎపాక్సీ ఐస్ అంటే వేరొకరు మాట్లాడుతున్నప్పటికీ మనం ఎవరినైతే ఆకర్షించాలనుకుంటున్నామో మన పూర్తి దృష్టిని వాళ్ల ప్రతిచర్యల మీదే ఉంచడం. ఎగ్జాక్ట్లీ. నిజంగా చెప్పాలంటే ఇది కొంచెం విడ్డూరంగా అనిపిస్తోంది. ఈ టెక్నిక్ను బస్సులోనో ట్రైన్లోనో కనిపించిన ఏమాత్రం పరిచయం లేని అపరిచితుల మీద ప్రయోగిస్తే పరిస్థితేంటి? ఖచ్చితంగా భయపడి పోలీసులకు కాల్ చేస్తారేమో. అవును. అందుకే ఈ టెక్నిక్ అపరిచితుల మీద ఎప్పుడూ వాడకూడదు. ఇది కేవలం మీకు కొంచెం పరిచయమున్నవాళ్లపై లేదా మీ పట్ల ఆసక్తి చూపిస్తున్నవారిపై మాత్రమే వాడాలి. అలా వాడినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఒక అద్భుతమైన జీవశాస్త్ర ప్రక్రియ జరుగుతుంది. ఒకరి కళ్లలోకి అలా తీవ్రంగా చూసినప్పుడు వాళ్ల నాడీ వ్యవస్థలో ఒక రకమైన ఉత్తేజం కలిగి గుండె స్పందన పెరుగుతుంది. ఆహా, హార్ట్బీట్ పెరుగుతుంది కదా అప్పుడు? ఆ సమయంలో మెదడు ఫినైల్ ఇథైలమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మనుషులు పీకల్లోతు ప్రేమలో పడినప్పుడు విడుదలయ్యే హార్మోన్. వావ్! ఒక రకంగా చెప్పాలంటే కంటిచూపు ద్వారా మనం వాళ్ల మెదడును ప్రేమలో పడినట్లుగా భ్రమపెట్టవచ్చన్నమాట. కరెక్ట్. అలా కెమికల్ రియాక్షన్ని ట్రిగర్ చేయొచ్చు. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్. సరే, శారీరక భాష సెట్ అయ్యింది, కంటిచూపుతో రసాయన చర్యలు కూడా జరిగాయి. ఆ తర్వాత సంభాషణ. అవును, ఇక్కడే మనం వాడే మాటల గారడీ మొదలవుతుంది. కమ్యూనికేషన్లో కమ్యూనికేషన్ అనే పదం వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది? చాలామంది తమ సంభాషణలను నేను ఇది చేశాను, నాకు ఇది ఇష్టం, నా అభిప్రాయం ప్రకారం అంటూ నేనుతో ప్రారంభిస్తారు కదా. అవును, సాధారణంగా అందరూ అలానే మాట్లాడతారు. కాని ఈ పుస్తకంలో రచయిత్రి చాలా స్పష్టంగా చెప్పారు. అద్భుతమైన కమ్యూనికేటర్లో వాక్యాలను నేనుతో కాకుండా నువ్వు లేదా మీరు అనే పదంతో ప్రారంభిస్తారు. దీని వెనుకున్న సైకాలజీ ఏంటి? నేను అని చెప్తే తప్పే ఉంది. మానసికాస్పత్రులలోని డిప్రెషన్ మరియు ఆందోళనతో బాధపడే రోగులపై చేసిన ఒక సుదీర్ఘ పరిశోధనలో ఒక విషయం తేలింది. వాళ్లు ఎక్కువగా నేను, నాది అనే పదాలను వాడతారట. అరే, ఎందుకలా? ఎందుకంటే వాళ్ల మొత్తం దృష్టి వాళ్ల అంతర్గత బాధపైనే ఉంటుంది కాబట్టి. వాళ్ల మానసిక స్థితి మెరుగవుతున్న కొద్దీ ఆ పదాల వాడకం తగ్గి ఎదుటివారి గురించి మాట్లాడటం మొదలుపెడతారు. వావ్! అంటే డిప్రెషన్లో ఉన్నవారు అంతర్గత విషయాల చుట్టూ తిరుగుతుంటే చెరిస్మాటిక్ వ్యక్తులు ఎదుటివారి ప్రపంచంలోకి తొంగిచూస్తారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తి నువ్వు అని మాట్లాడుతున్నాడంటే వారు మానసికంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, వాళ్ల ప్రపంచం చాలా విశాలమైనదని అర్థం. ఆ లక్షణం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక్కడే సంభాషణల్లోని 4 స్థాయిలను కూడా రచయిత్రి ప్రస్తావించారు కదా. మొదటిది వాతావరణంలాంటి మామూలు మాటలు, రెండవది వాస్తవాలు, మూడవది భావాలు, మరియు అత్యంత శక్తివంతమైన 4వ స్థాయి మనం అనే పదం. దీన్నే ప్రీమెచ్యూర్ వి అన్నారు. ప్రీమెచ్యూర్ వి. ఇది ఎలా పనిచేస్తుంది? సాధారణంగా పరిచయమైన కొత్తలో ఎవరైనా వాతావరణం గురించి మాట్లాడితే ఈరోజు వాతావరణం బావుంది అంటారు. కాని అదే చెరిస్మాటిక్ వ్యక్తి ఈ వాతావరణం మనకు బాగా సెట్ అయింది కదా అంటాడు. ఆ చిన్న మనం అనే పదం వాడటం ద్వారా ఇద్దరి మధ్య ఒక ఉమ్మడి వాతావరణం, ఒక భద్రతా వలయం ఉన్నదనే భావన ఉపచేతనలో నాటుకుపోతుందన్నమాట. అవును, ఆ బంధం చాలా వేగంగా బలపడుతుంది. కానీ ఇదొక 2 వంచుల కత్తిలాంటిది కదా. అపరిచితులతో వెంటనే మనమని మాట్లాడితే వాళ్లు డిఫెన్స్లో పడి మనమా, మనకంత పరిచయం ఎక్కడిది అని దూరంగా జరిగే అవకాశం కూడా ఉంది. నిజమే. అందుకే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా చెప్పారు. ఎలా బ్యాలెన్స్ చేయాలి? మనమనే పదాన్ని వ్యక్తిగత విషయాల్లో కాకుండా ఇద్దరికీ సంబంధమున్న కామన్ విషయాల్లో గాడాలి. అంటే ప్రస్తుతమున్న వాతావరణం లేదా ఇద్దరూ హాజరైన మీటింగ్ గురించి వాడాలి. చాలా ప్రాక్టికల్ అడ్వైజ్ ఇది.
దాంతోపాటు వాడే ఆ పదాల పట్ల కూడా జాగ్రత్త అవసరం. వాడిపడేసిన పదాలను అంటే క్లిషేస్ని వాడకూడదు. క్లిషేస్ అంటే కుక్కలా అలసిపోయాను లాంటి సాధారణ పదాలు వాడటమేనా? అవును. అలా వాడితే ఎదుటివారు మన మెదడును చాలా సగటు మెదడుగా జడ్జ్ చేస్తారు. మనమిచ్చే ప్రశంసలు కూడా కిల్లర్ కాంప్లిమెంట్లా ఉండాలి. కిల్లర్ కాంప్లిమెంట్ అంటే అందరిలాగా మీరు చాలా బాగున్నారు అని కాకుండా వాళ్లలో ఎవ్వరూ గమనించని ఒక చిన్న ప్రత్యేకతను గుర్తించి ప్రశంసించడం. అప్పుడు అది వాళ్ల మెదడులో శాశ్వతంగా రిజిస్టర్ అవుతుంది. ఖచ్చితంగా. సరే, ముఖాముఖి ఉన్నప్పుడు ఇవన్నీ బాగానే పనిచేస్తాయి. కానీ అసలు అవతలి వ్యక్తి కనిపించినప్పుడు, అంటే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ నియమాలన్నీ ఎలా మారతాయి? ఫోన్లో మాట్లాడటం అనేది కొంచెం డిఫరెంట్ గేమ్. ఫోన్లో మాట్లాడటమంటే ఒక రకంగా కళ్లకు గంతలు కట్టి చేతులు కట్టేసినట్లుంటుందేమో. మన బాడీ లాంగ్వేజ్ పనికిరాదు గదా. అవును. ఆ చూపులేని లోటును మన గొంతు పూడ్చాలి. టెలికమ్యూనికేషన్ అధ్యయనాల ప్రకారం ఫోన్లో మాట్లాడేటప్పుడు మన వ్యక్తిత్వంలోని 30% ఎనర్జీని మనం కోల్పోతాము. అరే, 30% అంటే చాలా ఎక్కువే. ఎందుకలా? ఎందుకంటే మనం ఎంత కదులుతున్నా, ఎంత నవ్వుతున్నా ఎదుటివారికి కనిపించదు కదా. అందుకే దృశ్యపరమైన హావభావాలను మనం మాటల్లోకి మార్చాలి. దీన్నే టాలింగ్ గెస్చర్స్ అంటారు కదా. అవును. మామూలుగా ముఖాముఖి మాట్లాడేటప్పుడు మనం తల ఊపుతాం. కాని ఫోన్లో దానికి బదులుగా అవును, వింటున్నాను, అలాగా అని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. మన గొంతులోని ఎనర్జీని సాధారణ స్థాయి కంటే కొంచెం పెంచాలి. ఫోన్కు సంబంధించి మరో ఆసక్తికరమైన సైకలాజికల్ పాయింట్ ఏంటంటే, ఫోన్ ఎత్తగానే ముందుగా నవ్వకూడదు అని చదివాను. అవును, అది చాలా ముఖ్యం. అవతలివారు ఎవరో తెలిసాక వారి పేరు పలకగానే గొంతులో చిరునవ్వును పలికించాలి. అప్పుడు ఓ, నేను ఫోన్ చేయడం వీరికి నిజంగా సంతోషాన్నిచ్చింది అని వాళ్ళకనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా పవర్ఫుల్ చిన్న ట్రిక్. సరే, ఇక ఫోన్ కాల్స్ పక్కన పెడితే గుంపులు, పెద్ద పార్టీలలో నాయకత్వం గురించి మాట్లాడుకుందాం. ఒక పెద్ద పార్టీ హాల్లోకి ప్రవేశించే విధానం మన సామాజిక స్థాయిని ఎలా నిర్ణయిస్తుంది? గుంపులో ఉన్నప్పుడు మనుషుల ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. పార్టీలోకి ఎప్పుడూ హడావిడిగా లోపలికి చొచ్చుకొని వెళ్ళకూడదు. మరెలా వెళ్ళాలి? గుమ్మం వద్ద కాసేపు ఆగి అందరినీ గమనించి అప్పుడు లోపలికి వెళ్ళాలి. దీన్ని చూసేవాళ్ల ఉపచేతన మనస్సు వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, వీరు ఈ గుంపుకు నాయకత్వం వహించగలరు అని డీకోడ్ చేస్తుంది. ఓహో, అంటే ఆ చిన్న పాజ్ అనేది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్నమాట. అవును. లోపలికి వెళ్ళాక చేతులు ఓపెన్గా ఉంచాలి. దాన్ని కమ్ హిదర్ హ్యాండ్స్ అంటారు. కమ్ హిదర్ హ్యాండ్స్ అంటే అందర్నీ ఆహ్వానిస్తున్నట్లుగా ఉండటమా? కరెక్ట్. కొందరు మహిళలు పార్టీలలో పర్సును ఛాతీకి అడ్డుగా పట్టుకుంటారు. అది ఒక అదృశ్య గోడలా మారి ఇతరులు వారిని సమీపించకుండా చేస్తుందని రచయిత్రి అద్భుతంగా వివరించారు. ఎందుకంటే ఆ భంగిమ నాకు ఆసక్తి లేదు అనే సిగ్నల్ను పంపుతుంది కాబట్టి. ఆ పర్స్ ఎగ్జాంపుల్ చదివినప్పుడు మనం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే ఇతరులను ఎలా దూరంగా ఉంచుతామో అర్థమైంది. నిజమే. మనం చాలాసార్లు తెలియకుండానే అలాంటి బ్యారియర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇదే క్రమంలో పార్టీలలో జరిగే తప్పుల గురించి కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. సీ నో బ్లూపర్స్. ఎవరైనా టేబుల్ మీద డ్రింక్ ఒలకబోసినప్పుడు లేదా కాలు జారి తడబడినప్పుడు దాన్ని ఏమాత్రం గమనించినట్లుగా ప్రవర్తించడం వెనుకున్న ఉద్దేశమేంటి? అది నిజమైన సామాజిక నాయకత్వానికి అంటే సోషల్ లీడర్షిప్కి గీటురాయని చెప్పొచ్చు. ఒకరి పొరపాట్ను ఎత్తిచూపడం చాలా తేలిక. నవ్వేయడం ఈజీనే కదా. కాని దాన్ని వదిలేయడం ద్వారా మనం వాళ్ళ గౌరవాన్ని కాపాడుతాం. చరిస్మాటిక్ వ్యక్తులు ఎప్పుడూ ఎదుటివారిని సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అబ్బా, ఎంత గొప్ప లక్షణమిది! ఇదే కోవలోకి వచ్చే మరో అద్భుతమైన పరిశీలన కూల్ క్యాట్స్ క్లాప్ ఫస్ట్. కూల్ క్యాట్స్ క్లాప్ ఫస్ట్ అంటే మీటింగ్స్లో ముందు చప్పట్లు కొట్టడం గురించే కదా. అవును. ఒక మీటింగ్లో గాని ప్రెజెంటేషన్లో గాని ఎవరైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు చాలామంది చుట్టూ ఉన్నవాళ్ల రియాక్షన్ కోసం చూస్తారు. అంటే మిగతా వాళ్ళు కొడితే మనం కొట్టొచ్చులే అని వెయిట్ చేస్తారు. కరెక్ట్. కానీ ఎవరైతే ఇతరుల ఆమోదం కోసం ఎదురుచూడకుండా ధైర్యంగా ముందుగా చప్పట్లు కొడతారో వారే స్వతంత్ర ఆలోచనాపరులుగా, భవిష్యత్తు నాయకులుగా గుర్తింపు పొందుతారు. వారికే సమాజంలో అత్యున్నత స్థాయి దక్కుతుంది. వావ్! ఈ మొత్తం చర్చను విశ్లేషిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటది? కమ్యూనికేషన్ లేదా సామాజికంగా విజయవంతం అవడమనేది కేవలం మనం వాడే పదాల మీద మాత్రమే ఆధారపడి లేదు. మాటలు రాకముందే మన శరీరం, మన కంటి చూపు, మన నవ్వు వెనక ఉన్న నిజాయితీ ఇవన్నీ కలిసి ఒక లోతైన సైకలాజికల్ డాన్స్ చేస్తున్నాయి. ఖచ్చితంగా.
మరియు ఇక్కడ అందరికీ ఒక గొప్ప శుభవార్త ఏమిటంటే ఈ లక్షణాలతో ఎవ్వరూ పుట్టరు. అంటే చరిష్మా అనేది పుట్టుకతో వచ్చేది కాదంటారా? కాదు. ఈ ఆకర్షణ అనేది జీన్స్లో వచ్చేది కాదు. ఇది 100% నేర్చుకోగల నైపుణ్యం. సరైన అవగాహన ఉండి ఈ చిన్న చిన్న మానసిక సూత్రాలను మన దైనందిన జీవితంలో అన్వయించుకుంటే చాలు. హ్మ్. ఎవరైనా సరే ఒక గదిలోకి అడుగు పెట్టగానే ఆ గది మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకోగలరన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా సాధించవచ్చు. ఎంత అద్భుతమైన విశ్లేషణ! ఈ చర్చ ప్రారంభంలో మనం వేసుకున్న ప్రశ్నకు, అంటే ఒక వ్యక్తి గదిలోకి రాగానే అందరినీ ఎలా ఆకర్షిస్తాడు అనేదానికి ఇప్పుడు సైంటిఫిక్ ఆన్సర్ దొరికింది. అవును, అదంతా కేవలం ఒక సిస్టమాటిక్ అప్రోచ్. అది ముఖ కవళికల ద్వారా మెదడుకు పంపే భద్రతా సంకేతాలు, కంటి చూపు ద్వారా విడుదలయ్యే రసాయనాలు, మరియు ఎదుటివారి ప్రపంచంలోకి అడుగుపెట్టే పదాల గారడి. కరెక్ట్. ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. సాధారణంగా ఎవరైనా ఏదైనా పెద్ద సామాజిక కార్యక్రమానికి లేదా ఆఫీస్ పార్టీకి వెళ్ళినప్పుడు ఒక 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి చుట్టూ గమనిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. అవును, అబ్జర్వేషన్ అనేది చాలా ముఖ్యం కదా. ఆ గదిలో ఎవరు చేతులు ఓపెన్ చేసి మాట్లాడుతున్నారు, ఎవరు అవతల వాళ్ల మాటలను కళ్లతో వింటున్నారు, ఎవరు పొరపాట్లను సున్నితంగా వదిలేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తే చాలు. అవును, ఈ అదృశ్య సంకేతాలను గమనించడం మొదలుపెడితే చాలు ఆ గదిలో ఎవరు అసలైన నాయకులు అనేది, ఆ సోషల్ డైనమిక్స్ ఎలా పనిచేస్తాయనేది చాలా స్పష్టంగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆ ట్రైనింగ్ మనం ఇచ్చుకుంటే కమ్యూనికేషన్లో మనల్ని ఎవరూ బీట్ చేయలేం.